ఓం శ్రీమాత్రే నమః. నవదుర్గల్లో ఈరోజు స్కంధమాత దుర్గాదేవి అవతారాల్లో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ. ఈ స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. రూపం 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, గంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండి స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి. మరి ఈ మాత యొక్క విశిష్టత ఏమిటి అంటే ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. ఈ అమ్మవారిని పూజించేవారు అంటే ఈ అమ్మవారిని స్కందమాతను ఉపాసించేవారు నిరక్షరాస్యుడైనా సరే జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవి పురాణం చెప్తుంది. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుల చేత పూజింపబడతాడు. దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తులకు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి ఉపవాసకులు దైవశోభతో ప్రకాశిస్తుంటారట. స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివర్లో కూడా తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా. మరి ఎలా అగ్నికి అధిదేవత అనే కథ కూడా తెలుసుకుందామా స్కందమాత గురించి. తన కుమారుడు స్కంద లేదా కార్తికేయ లేదా కుమారస్వామి ఈ 3 పేర్లతో పిలువబడే ఈయన ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాత దుర్గాదేవి. స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరికి శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురుడికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేక అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కుత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటికీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లు పొద అంటే శరవణాలులో ఉన్నాడు కాబట్టి శరవణుడు అనే పేరు వచ్చింది ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసునికి శివపార్వతుల బిడ్డనైన తన వల్ల మరణం ఉందని తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గావతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజైన అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్లి కొంతమంది అసురులను చంపుతుంది. మరి ఈ స్కందమాతను ఎలా ధ్యానించాలో ధ్యాన శ్లోకం చూద్దామా. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే శ్లోకంతో ఈ అమ్మవారిని ధ్యానించాలి. ఓం శ్రీ స్కందమాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.